ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన పుష్ప 2 చిత్రం సంచలన రికార్డులు సాధిస్తూ ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోతోంది. ఈ సినిమా ఇప్పటికే 1700 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. తర్వాత బాహుబలి 2, దంగల్ రికార్డులను బద్దలు కొట్టడమే తర్వాయి. బాహుబలి 2 1850 కోట్ల వరకు రాబట్టగా, దంగల్ సినిమా చైనాలో వచ్చిన కలెక్షన్లను కలిపి 2000 కోట్లు రాబట్టింది. కొత్త సంవత్సరంతో పాటు సంక్రాంతి సెలవులు కూడా ఉండటంతో అవలీలగా ఈ రెండు సినిమాల రికార్డులను మరో 10 కోట్లకు మించి వచ్చే అవకాశం లేదు. పుష్ప 2 దాటేస్తుందని అంచనా వేస్తున్నారు. మొత్తంగా 2200 కోట్లు వసూలు చేయవచ్చని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. అయితే ఈ సినిమా ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన RRR సినిమా రికార్డును మాత్రం టచ్ కూడా చేయలేకపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో RRR సినిమా 770 కోట్లకు పైగా షేర్ కలెక్షన్లను రాబట్టి సంచలనం సృష్టించింది. కల్కి, సలార్ చిత్రాలు కూడా ఈ రికార్డును అందుకోలేకపోయాయి. దేవరా సైతం అందుకోలేదు. ఏపీ, తెలంగాణలో పుష్ప 2కు 210 కోట్ల షేర్ వచ్చింది. రాబోయే కలెక్షన్లు కలుపుకున్నా మరో 10 కోట్లకు మించి రావని భావిస్తున్నారు. అంటే RRR చిత్రానికి 50 కోట్ల దూరంలోనే ఆగిపోయే అవకాశం కనబడుతోంది. హిందీలో కూడా మంచి జోరు చూపిస్తున్న పుష్ప 2 ఇంత షేర్ రాబట్టలేకపోతోందంటే భవిష్యత్తులో ఏ సినిమాకైనా కష్టమే అంటున్నారు. రామ్ చరణ్ గేమ్ చేంజర్ కు సూపర్ హిట్ టాక్ వచ్చినా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 200 కోట్ల షేర్ రాబట్టే అవకాశం ఉందంటున్నారు. అంతకు మించి వచ్చే అవకాశం లేదు. RRR సినిమా రికార్డును బద్దలు కొట్టాలంటే కనీసం 50 రోజులు హౌస్ ఫుల్స్ తో నడవాలి. అప్పుడే ఆ షేర్ను అందుకుంటారు. ప్రస్తుతం దీన్ని బద్దలు కొట్టే హీరో ఎవరు అనే ప్రశ్న తలెత్తుతోంది. రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో వస్తున్న సినిమాకు అవకాశం ఉందంటున్నారు. అలాగే పవన్ కళ్యాణ్, హరిహర వీరమల్లు కానీ, ఓజీకి కానీ అవకాశం ఉండొచ్చంటున్నారు. అంతకు మించి RRR షేర్ను మరే హీరో కానీ, సినిమా కానీ అందుకునే అవకాశం లేదని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు.